అబ్రహాం గారు దేవుని దగ్గరకు వచ్చిన వెంటనే అభివృద్ధి చెందిపోలేదు. ఎందుకంటే అందుకు కూడా కారణాలు ఇదిగో ఇవే. ఇంకా తాను పాత తత్వంతోనే కొనసాగుతున్నాడు, పాత నమ్మకాలతోనే కొనసాగుతున్నాడు. కాబట్టి అప్పటికి ఇంకా అభివృద్ధి చెందలేదు. అయితే ఈ యొక్క మాట ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దేవుడు, అప్పటి నుంచి ఈయన విశ్వాసంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి అభివృద్ధి అనేది ఆరంభం అవడం జరిగింది, భౌతిక అభివృద్ధి. ఇక సంతానాభివృద్ధి అయితే ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క విషయం ప్రభు అయిన దేవుడు లేదా మన తండ్రి అయిన దేవుడు అబ్రహాం గారికి చెప్పిన తర్వాత 14 ఏళ్ల వాస్తవానికి సంతాన ఆశీర్వాదం అయితే లేదా సంతానాభివృద్ధి అయితే ఆయనకు కలిగించడం జరిగింది. అయితే విషయానికి వచ్చినట్టయితే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ప్రభు దగ్గరకు వచ్చిన వెంటనే మనం అభివృద్ధి చెందకుండా ఉంటాం చాలా విషయాల్లో. అందుకు కారణాలు ఏంటి అంటే, మనం ఇంకా ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఏవైతే నేర్చుకుని ఉంటామో వాటిని వదిలిపెట్టకుండా ఉండడం ఒక కారణం. ఇంకా ప్రపంచంలో ఉన్న సమయంలో ఏ నమ్మకాలతో అయితే ముందుకు సాగుంటామో ఆ యొక్క నమ్మకాలతో ముందుకు సాగడం మరొక కారణం. ఇంకా చెప్పాలి అంటే పరిపూర్ణంగా విశ్వాసంలో ఎదగకుండా, పరిపూర్ణ విశ్వాసులుగా మారకుండా, పరిపూర్ణ విశ్వాసంతో ముందుకు వెళ్లకుండా ఉండడం మరొక కారణం. అందును బట్టే ఇంకా చెప్పాలంటే దేవుని పిల్లలుగా పరిపూర్ణులు అవ్వకుండా ఉండడం ఇంకా ఒక కారణం. ఇంకా దేవుని పిల్లలుగా పరిపూర్ణులై అలా ముందుకు సాగకుండా ఉండడం మరొక కారణం. దాన్ని బట్టే ఈ లోకంలో చాలా వరకు మనం అభివృద్ధి అనేది పొందుకోకుండా ఉంటాం. మనం గమనించాల్సింది ఏంటి అంటే, దేవుని దగ్గరకు వచ్చిన మనం పరిపూర్ణులు అవ్వాలి. విశ్వాసులుగా అవ్వచ్చు, దేవుని పిల్లలు కావచ్చు, లేదా ఆత్మీయులు కావచ్చు, లేదా ఆత్మానుసారమైన జీవితంలో కావచ్చు, ఇంకా ఆత్మ ఫలాలు ఫలించడంలో కావచ్చు, పరిపూర్ణులు అవ్వాలి. అప్పుడే ఈ లోకంలో అభివృద్ధిని మనం మన జీవితాల్లో చూడగలం. మన అభివృద్ధికి ఇవన్నీ కూడా ఆధారాలు, వాస్తవానికి అవసరమైన ఉన్న విషయాలు. గమనిద్దాం ఈ విషయాల్ని. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం ఈరోజు. అబ్రహాం గారు ఎలాగైతే దేవుణ్ణి నమ్మి ఆయన వెళ్ళమన్న చోటుకు వెళ్ళాడో, తద్వారా ఆయన సన్నిధిలో ఉన్నాడో, అలాగే ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మి ఆయన సంఘంలో చేర్చబడి దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్న మనం అభివృద్ధి చెందవలసిన వారమై ఉన్నాం. అభివృద్ధి చెందేందు కోసం ఇదిగో ఇలా తయారవ్వాల్సిన వారమై ఉన్నాం. గమనిద్దాం ఈ విషయాలు. గమనించి అభివృద్ధి చెందేందుకు గాను ఈ విధంగా ముందుకు సాగిపోదాం.